హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రొడక్ట్స్ రివ్యూ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకు మీషో నుంచి తెప్పించిన 3 అనార్కలి కుర్తీ సెట్స్ చూపించబోతున్నాను. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ డ్రెస్ వచ్చేసి డార్క్ నేవీ బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది. డార్క్ నేవీ బ్లూ కలర్ టాప్కి అనార్కలి కుర్తీ పైన అంతా పింక్ కలర్ ఫ్లవర్స్ అనేవి ఇవ్వటం జరిగింది. గ్రీన్ కలర్ లీవ్స్, పింక్ కలర్ ఫ్లవర్స్తో చాలా అట్రాక్టివ్గా ఉంది. టాప్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ వచ్చేసింది. ఇదైతే ఫుల్ స్లీవ్స్ అనమాట. చెప్పాలంటే మన హ్యాండ్ మించి కూడా ఉంది, అంత ఫుల్ హ్యాండ్స్ అనేవి ఇచ్చారు. అసలు గేరా అయితే వచ్చి చాలా టాప్ నాచ్గా ఉంది. సూపర్గా ఇచ్చారు. గేరా చాలా పెద్దగా వచ్చింది, చూస్తున్నారు కదా. ఆ నావీ బ్లూ మీద పింక్ కలర్ ఫ్లవర్స్ అనేవి చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. సో ప్రింట్ అడుక్కి కూడా దిగింది కాబట్టి వాష్ చేస్తే పోతుందన్న భయం అవసరం లేదు. చాలా పెద్ద గేరాతో చాలా ఫ్రీగా ఉంది ఈ అనార్కలి కుర్తీ అయితే మాత్రం. ఇది క్లాత్ వచ్చేసి రేయాన్ మిక్స్డ్ అనమాట. సమ్మర్కి అంత బాగోదు, వింటర్స్కి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ క్లాత్ బ్యాక్ సైడ్ వచ్చేసి హై నెక్ ఇచ్చేసారు. సేమ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అనేది సేమ్ ప్యాటర్న్, ఫ్లవర్ ప్యాటర్న్ అనేది. ఇక ప్యాంట్ వచ్చేసి నార్మల్ ప్యాంట్ ఇచ్చారు నావీ బ్లూ కలర్లో. మంచి గట్టి ఎలాస్టిక్ ఇచ్చారు. వేస్ట్కి వచ్చి ప్లెయిన్ నావీ బ్లూ కలర్ ప్యాంట్ అనేది ఇవ్వటం జరిగింది. చాలా కంఫర్టబుల్గా ఉంది ఈ డ్రెస్ అయితే మాత్రం. క్లాత్ కూడా మంచి స్టాండర్డ్ క్లాత్ లాగా ఉందన్నమాట. చున్నీ కూడా సఫిషియంట్ ఇచ్చారు. 2.25 మీటర్స్ ఉంది ఫ్రెండ్స్. ఈ టాప్ ఏదైతే డిజైన్ ప్యాటర్న్లో వచ్చిందో సేమ్ అదే చున్నీ కూడా రన్ అయింది. చున్నీకి 2 వైపుల ఎండింగ్లో టాప్ మీద ఉన్న ఫ్లవర్ ప్యాటర్న్ రన్ అయింది. మిడిల్లో కొంచెం డిజైన్ చేంజ్ అయింది. అలా వేరే ఫ్లవర్స్గా, డైమండ్స్గా అలా ఇచ్చారనమాట. బోర్డర్కి చుట్టూరా లేస్ అనేది, సిల్వర్ కలర్ లేస్ అనేది అటాచ్ చేయడం జరిగింది. మంచి సఫిషియంట్ విడ్త్ ఉంది, సఫిషియంట్ లెంగ్త్ ఉంది. చున్నీ అయితే అస్సలు పొట్టిగా లేదు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మంచి లుక్ వస్తుంది. ఇదైతే మాత్రం క్లోసియా అనే బ్రాండ్ నుంచి వచ్చింది. ఇదైతే అది చాలా మంచి బ్రాండ్ అనమాట. మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. సో నచ్చితే కనుక డెఫినెట్గా పర్చేస్ చేసుకోండి. వీటి లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, కావాల్సిన వాళ్ళు చెక్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్లో ఇలాగే అండర్ బడ్జెట్లో ఇమిటేషన్ పట్టు శారీస్, టాప్స్, కాటన్ టాప్స్, రేయాన్ టాప్స్, 3 పీస్ సెట్స్, 3 పీస్ అనార్కలి కుర్తీ సెట్స్, టాప్స్, కిడ్స్ వేర్ అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. నా ఛానల్లోకి వెళ్తే వీడియోస్లో మీరు చెక్ చేయొచ్చు. సెకండ్ డ్రెస్ వచ్చేసి వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది. ఫస్ట్ డ్రెస్ వచ్చేసి 650 అరౌండ్ పడింది నాకు. ఇవైతే బిలో 500కి వచ్చేసింది డ్రెస్. చూస్తున్నారు కదా, వీ షేప్లో ఇచ్చారు. నెక్కి పైపింగ్ అనేది వచ్చింది. చూడండి జాగ్రత్తగా. నెక్కి పింక్ కలర్ పైపింగ్ అనేది ఇచ్చారు. అలాగే యోక్ పార్ట్లో చక్కగా థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చారు. యోక్ పార్ట్లో మంచిగా పింక్ కలర్ ఫ్లవర్స్తో థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చారు. అండ్ చుట్టూ పేపర్ మిర్రర్ వర్క్ అనేది కూడా యాడ్ అయింది. 3 ఎల్బో హ్యాండ్స్ ఇచ్చారు. హ్యాండ్స్కి కూడా లేసును సిల్వర్ కలర్ థ్రెడ్తో పైపింగ్ ఇవ్వడం జరిగింది. యోక్ పార్ట్లో ఆ రకంగా ఫ్లవర్ ప్యాటర్న్ రన్ అయింది. చుట్టూరా పేపర్ మిర్రర్ వర్క్ అనేది ఇవ్వడం జరిగింది. హ్యాండ్స్కి ఏదైతే ఇచ్చారో వర్క్ లేసులును సేమ్ అదే కింద అనార్కలి కుర్తీకి కింద కూడా అటాచ్ చేయడం జరిగింది. ఒక 4-5 లైన్స్లో సిల్వర్ కలర్ లేసులు, వైట్ కలర్ లేసులు ఆ రకంగా ఇచ్చారు. మంచి డార్క్ పింక్ కలర్ ఫ్లవర్స్తో వైట్ కలర్ కుర్తీ మీద ఉండటంతో చాలా ఎఫెక్టివ్గా ఉంది డ్రెస్. చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. మంచి లుక్ వస్తుంది. ఫొటోస్లో, వీడియోస్లో బాగా పడుతుంది. చూస్తున్నారు కదా, అలా వైట్ కలర్ గోల్డెన్ కలర్ లేసెస్ అనేవి అటాచ్ చేయడం జరిగింది ఆల్టర్నేటివ్గా. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇదైతే రేయాన్ కాదు, ప్యూర్ కాటన్ టాప్ వచ్చింది. అడుక్కి ప్రింట్ దిగలేదు, అయినా కూడా వాష్ చేస్తే పోదు ఫ్రెండ్స్. మంచి గట్టిగానే ఉంది ప్రింట్. ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ ఫ్లవర్ ప్యాటర్న్ రన్ అయింది. బ్యాక్ హై నెక్ వచ్చింది. ఇది కుర్తీను చున్నీ, టాపు చున్నీ 2 కూడా కాటన్ వచ్చాయి, ప్యూర్ కాటన్. ప్యాంట్ వచ్చేసి రేయాన్ క్లాత్ ఇచ్చారు. టాప్ మీద ఏదైతే పింక్ కలర్ ఫ్లవర్ ఉందో అదే ఫ్లవర్ కలర్ రేయాన్ పలాజో అనేది ఇచ్చారు.
వెస్ట్ వచ్చేసి ఎలాస్టిక్ ఇచ్చారు, గట్టి ఎలాస్టిక్. కింద లెగ్స్కి ఏమో సిల్వర్ కలర్ చేయడం జరిగింది. ప్యాంట్ అనేది రేయాన్ క్లాత్, టాపు చున్నీ ప్యూర్ కాటన్ క్లాత్ వచ్చాయి ఫ్రెండ్స్. ఇదైతే వాళ్ళు మెన్షన్ చేయడం రేయాన్ అనే మెన్షన్ చేశారు కానీ బట్ టాపు చున్నీ కాటన్ వచ్చాయి, ప్యూర్ కాటన్ చున్నీ అనమాట. చున్నీ కూడా చాలా స్మూత్గా ఉంది. అండ్ టాప్ మీద ఏదైతే ఫ్లవర్ ప్యాటర్న్ ఉందో అదే బిగ్ సైజ్ ఫ్లవర్స్ అనేవి చున్నీ మీద ఇచ్చారు. మిగతా చున్నీ అంతా కూడా షిబోరి డిజైన్ అంటారు కదా, షిబోరి ప్యాటర్న్ అనేది రన్ అయింది వైట్ అండ్ పింక్ కాంబినేషన్లో. చాలా బాగుంది ఫ్రెండ్స్, స్మూత్గా ఉంది క్లాత్, ప్యూర్ కాటన్ క్లాత్ అనమాట. చాలా బాగుంది, చాలా మంచి లుక్ వస్తుంది ఈ డ్రెస్ అయితే మాత్రం వేసుకుంటే. అండ్ బాడీకి కూడా చాలా స్మూత్గా కంఫర్టబుల్గా హాయిగా ఉంటుంది. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ కామెంట్స్ని, మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి, నాతో షేర్ చేసుకోండి వీడియో ఎలా ఉంది అనేది. మీకు ఇంకా ఎలాంటి అవి చూపించాలి, వీడియోస్ చేయాలనేది కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ది వచ్చేసి డార్క్ బ్రౌన్ కలర్ రేయాన్ కుర్తీ అనేది ఇచ్చారు ఫ్రెండ్స్. రేయాన్ డ్రెస్ అనమాట ఇది, కంప్లీట్గా రేయాన్. ఇది కూడా వీ నెక్ ప్యాటర్నే వచ్చింది ఫ్రంట్ యోక్ పార్ట్లో. మొత్తం ఆల్ ఓవర్ కుర్తీ అంతా కూడా ఆ రకంగా వైట్ కాంబినేషన్లో ఫ్లవర్ ప్యాటర్న్ అనేది ఇచ్చారు. 3/4 హ్యాండ్స్ ఇచ్చారు. ప్రింట్ అడుక్కి కూడా దిగింది ఫ్రెండ్స్, పోదు. ఇది వాష్ చేసిన క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంది, కంప్లీట్ రేయాన్ క్లాత్ అనమాట. దాంతో చాలా స్మూత్గా ఉంది, సమ్మర్స్కి కంఫర్టబుల్గానే ఉంటుంది. సో అలా కుర్చీలుగా నడుము దగ్గర అలా ఇచ్చారు. ఇది అనార్కలి కుర్తీ మోడల్లో, ఫ్రాక్ మోడల్లో ఇచ్చారనమాట. అడుక్కి ప్రింట్ దిగింది ఫ్రెండ్స్. ఇది పైన కింద సేమ్ ప్యాటర్న్ రన్ అయింది. సో వాష్ చేసినా ఏమీ కంగారు పడాల్సిన పని లేదు. మంచి డార్క్ బ్రౌన్ కలర్ అనమాట, చాక్లెట్ బ్రౌన్ అంటారు కదా ఆ కలరు. ఈ కలర్ మనకి రేర్గా దొరుకుతుంటుంది ఫ్రెండ్స్. సో దొరికినప్పుడే ఒకటి తీసి పెట్టుకోవాలన్నమాట. బ్యాక్ వచ్చేసి హైనెక్ ఇచ్చేసారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ ఫ్లవర్ ప్యాటర్న్ అనేది రన్ అయింది. చాలా రేర్గా అరుదుగా దొరికే కలర్ కాంబినేషన్ ఇది. ప్యాంట్ వచ్చేసి రేయాన్ ప్యాంట్ ఇచ్చారు డార్క్ బ్రౌన్ కలర్లో. డార్క్ బ్రౌన్ కలర్ ప్యాంటు చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్, మంచి కలర్ కాంబినేషన్, చాలా బాగుంది. కలర్ వచ్చేసి ఎలాస్టిక్ కూడా చాలా గట్టిగా ఇచ్చారు వేస్ట్కి. కొంచెం పలాజో కాదు, నార్మల్ ప్యాంట్ కాదు, మిడిల్గా ఉందన్నమాట, నార్మల్ ప్యాంట్ లాగా, ఫుల్ నార్మల్ కాదు. ఇక చున్నీ వచ్చేసి షిబోరి డిజైన్లో ఇచ్చారు. ఇది కలర్ మీద, క్రీమ్ కలర్ మీద బ్రౌన్ కలర్ షిబోరి డిజైన్తో వచ్చింది. కానీ చున్నీ అయితే అస్సలు లెంగ్త్ లేదు ఫ్రెండ్స్. విడ్త్ బాగుంది కానీ బట్ లెంగ్త్ లేదు. ఈ చున్నీ అయితే 1.5 మీటర్ ఉంటుందేమో, చిన్న పిల్లలకి సరిపోయే చున్నీ లాగా ఇచ్చారు. డ్రెస్లో అదొకటే, మనం వేరే క్రీమ్ కలర్ చున్నీతో పేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది డ్రెస్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.